Daily. Taste the Daily. నాన్న జర పైలం అంటున్న కవిత ఒక్కో మాట ఒక్కో తూట. ప్రతి తూట వెనుక జవాబు దొరుకుతుందో లేదో తెలియని ప్రశ్న. అలాంటి ప్రశ్నలు ఎన్నో సంధించారు కవిత. అవేంటో చూద్దాం. ఒక్కొక్కటి వివరంగా డీటెయిల్ గా మీకు అందిస్తున్నాం. రైట్, ఫస్ట్ వన్. నాపై తప్పుడు కథనాలతో చిలువలు పలువలుగా విష ప్రచారం చేసింది నిజం కాదా? ఈ ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. మరి దీనికి జవాబు దొరుకుతుందో లేదో చూడాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళదాం. సో నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక తెలంగాణ అనడంలో తప్పే ఉంది, ఈ నినాదానికి బీఆర్ఎస్ వ్యతిరేకమా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా ఏం ప్రశ్నలు సంధించారో చూద్దాం. నెక్స్ట్ వన్, హరీష్ సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయినట్టేనా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్, 2018లో 25 మంది అభ్యర్థులకు హరీష్ అడిషనల్ ఫండింగ్ నిజం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వీటికి జవాబు దొరుకుతుందో లేదో చూడాలి. అండ్ నెక్స్ట్ వన్, హరీష్ రావుపై ఆరోపణలను రేవంత్ రెడ్డి సైడ్ లైన్ చేయలేదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. రైట్, రేవంత్ తో కలిసి హరీష్ ఒకే విమానంలో ప్రయాణించలేదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. సో వీటన్నిటికీ కూడా బీఆర్ఎస్ జవాబు చెప్తుందా లేదా, బీఆర్ఎస్ నేతలతో చెప్పిస్తారా, ఇవన్నీ తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. సో రేవంత్ తో కలిసి హరీష్ ఒకే విమానంలో ప్రయాణించలేదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రశ్నకు హరీష్ రావు నుండి జవాబు వస్తుందా, లేకపోతే సీఎం రేవంత్ స్పందిస్తారా, లేదా కాంగ్రెస్ నేతలు స్పందిస్తారా, అది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. కేటీఆర్ ను ఓడించడానికి 60 లక్షలు హరీష్ పంపలేదా అంటూ ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి ఎవరు రియాక్ట్ అవుతారని చూడాలి. మనం చూసాం, కేటీఆర్ హరీష్ రావును పొగుడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేశారైనా. సో ఆ పోస్ట్ ని బేస్ చేసుకుని 6 అడుగుల బుల్లెట్ అంటూ అందరూ కూడా ప్రశంసిస్తూ వచ్చారు. మరి ఈ క్వశ్చన్ కి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటో మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. గ్రీన్ ఛాలెంజ్ వెనుక ఫారెస్ట్ దోచే కుట్ర లేదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో చాలా బలమైన ఆరోపణలే చేస్తూ ఉన్నారు కవిత. వీటన్నిటికీ బీఆర్ఎస్ నేతల నుండి ఎటువంటి సమాధానం వస్తుంది అన్నది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పదవులు ఇప్పించింది సంతోష్ కాదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటు సంతోష్ పై అటు హరీష్ రావు పై తీవ్రమైన ఆరోపణలే చేశారు కవిత. మరి వాళ్లే నేరుగా వచ్చి వీటిని ఖండిస్తారా, వీటికి జవాబు చెప్తారా అన్నది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ ఆరోపణలో చాలా మంది పేర్లు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ లో మనం చూస్తూ ఉన్నాం. జగ్గారెడ్డి, విజయశాంతి, ఈటెల, మైనంపల్లి పార్టీ వదలడానికి కారణం హరీష్ కాదా అంటున్నారు. సో ఈ సీనియర్ లీడర్స్ అందరూ కూడా పార్టీని వీడి వెళ్ళడానికి కారణం హరీషే అంటూ చాలా పెద్ద ఆరోపణలే చేశారు. మరి వీటన్నిటికీ ఎటువంటి సమాధానం దొరుకుతుందా, అసలు దొరుకుతుందా లేదా, వాళ్లే నేరుగా వచ్చి స్పందిస్తారా, లేకపోతే ఎవరితో అయినా సమాధానం చెప్పిస్తారా అన్నది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో